వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. గత 6 సంవత్సరాలుగా బస్ సదుపాయం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దిల్సుఖ్ నగర్ నుండి జేబీఎస్ వయా ఆర్కేపురం ప్రయాణించే వాసులకు తీపి కబురు అందించారు. ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుకమద్ర ఉపేందర్ రెడ్డి దిల్సుఖ్ నగర్ డిపో మేనేజర్ సమతతో కలిసి కొత్త బస్ సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాల కర్తవ్యమన్నారు. ఈ సర్వీసు పునరుద్ధరణ ద్వారా వేలాది మంది ప్రయాణికులు లాభపడతారు అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుపాడు రైల్వే స్టేషన్ రైల్వే యార్డు సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రైల్వే యార్డు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తించిన స్థానికులు నెంబర్ ప్లేట్ పై మసీరా అబ్దుల్ అనే పేర్లు రాసి ఉండడం గుర్తించారు. ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగినదా అని పోలీసుల విచారణలో తెలియాలి. అర్థం కాదా? కర్నూలులో రేపు జరగబోయే సభను సందర్శించి ప్రతి నియోజకవర్గం నుండి వచ్చే ప్రజలకు ముందు సూచన ఇవ్వడం జరిగింది. కూటమికి సంబంధించిన ప్రతి కార్యకర్త కదలి రావాలని కోరుతూ ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్న టీడీపీ బి మాధవ. మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారు మరి రేపు అనగా 20 గురువారం రోజు ఇక్కడికి మన సభా ప్రాంగణానికి వస్తారు. ఆయన వచ్చేదానికి కారణం ఏంటంటే మరి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దేశంలో అన్ని మార్కెట్లలో దొరికే సరుకులకు సంబంధించి జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ జిఎస్టీ తగ్గించినందువల్ల చాలామంది పేద ప్రజలకు మంచి జరిగింది. కావున ఆ ఉద్దేశంతోన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మన నారా లోకేష్ సార్ గారు ఈ సభ ప్రాంగణానికి రేపు గురువారం రోజు వస్తారు. కావున మా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా, అదేవిధంగా మా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేసి ఈ యొక్క పూర్తి చేయవలసినదిగా తెలియజేసుకుంటూ నమస్కారం. నా పేరు బి మహాదేవ, కపటి గ్రామం, నేను బూత్ ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రణాళికం సిద్ధం చేశామని, వాటిలో 430 వరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం సేకరణలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన తెలిపారు. ఒక రోజు ముందు చెప్తాను సార్. ఒక రోజు ముందు చెప్పినప్పుడు జాలి పోసేసి కాండ పెట్టేస్తాను. డైలీ కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చినది ఏది? ఫస్ట్ వచ్చింది సార్. డైలీ కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చినది ఏది? ఫస్ట్ వచ్చింది సార్. క్లీన్ చేస్తున్నాను కరెక్ట్గా. మిషన్ వచ్చి ఎంత పెట్టాలో అంతనే పెట్టుకోవచ్చు. ఓకే సార్. మెదక్ జిల్లా రైతులందరికీ కూడా నమస్కారం. సో ఈసారి మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 498 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, మరి ప్యాక్ సెంటర్స్లతో కలుపుకొని, ఐకేపీ సెంటర్స్తో కలుపుకొని, ఇతర సెంటర్స్ అన్నీ కలుపుకొని టోటల్ జిల్లా వ్యాప్తంగా కూడా 498 సెంటర్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఆల్రెడీ మనము ఈ పాటికే 430 సెంటర్లు ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు 430 సెంటర్స్ కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తోనే, అంటే అక్కడ మొత్తం టార్పాలిన్ షీట్స్ కానివ్వండి, వేయింగ్ మిషన్స్ కానివ్వండి, మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి, సో ప్యాడీ క్లీనర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా టోటల్గా అవైలబుల్ పెట్టడం జరిగింది. సో ఆ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఆ వరి కొనుగోళ్ళని వాళ్ళందరూ కూడా హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఆయనకు ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని, శ్రీహరి, రేవూరి, కలెక్టర్ సిపిలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం పీజీఆర్ గార్డెన్స్ వెళ్లారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి, తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, పీజీఆర్ గార్డెన్స్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆడిపోతే మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చింది ఇప్పుడే వచ్చింది వీడియో ఫోన్ పెట్టాయి బయట సిస్టమ్ కమ్యూనిస్ట్ కోఆర్డినేషన్ కమిటీ, జాయింట్ కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా సామాజిక వివక్షతకు, లింగ వివక్షతకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు బలపడుతున్న మనువాదం వల్లనే సామాజిక అణచివేత తీవ్రంగా మారుతుందని అన్నారు. పోరాడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం మతోన్మాద విధానాలకు, కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానాలకు అనుసరిస్తున్నటువంటి ఫాసిజానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లాగే మొన్న జరిగినటువంటి హైకోర్టు జడ్జిపై ఆర్ఎస్ఎస్ కనుసంధానంలో ఒక జడ్జి పైన చెప్పుతో విశేష విధానాలు కానీ, ఒడిశాలో ఒక దళిత మహిళను సజీవదానం చేసినటువంటి సందర్భం కానీ, హర్యానాలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న విధానాలు కానీ, ఈనాడు కుల వివక్షతపై జరుగుతున్నటువంటి అనేక విధానాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం
ఖచ్చితంగా కనుసన్నలో జరుగుతుందన్న ఏనాడు సందేహం లేదు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆర్ఎంపీఐ ఎంసీపీఐ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాల భాగంగా ఫాసిజానికి మతోన్మాద విధానాలకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఇలా ఆందోళన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పనే ఆలోచనతోటి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద ఆర్ఎస్ఎస్ విధానాలు నశించాలి, ఒక దళితపై జరిగినటువంటి సజీవ దహనాన్ని ఖండిస్తూ రేపు భవిష్యత్తులో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా దళితులకు ఎలాంటి రక్షణ లేని పరిస్థితి, ప్రజలకు రక్షణ లేని పరిస్థితి. కాబట్టి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో దళితులను కానీ మహిళలు కానీ విచిత్ర రహితంగా అతి దారుణంగా కొట్టి చంపడం జరుగుతూ ఉన్నది. అలాంటి విధానాలకు ప్రజలు సన్నద్ధమై బీజేపీని రాబోయేటువంటి స్వదేశీ దర్శన్ 2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు 16వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 అభివృద్ధి పనులపై అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కింద 97.52 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. 3.5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారు. మరో 2 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత దుకాణాల నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు, ఎన్హెచ్ఏ అధికారులు, గుత్తేదారుడు దిగ్విజయన్ సింగ్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. Swadesh Darshan 2.1, then integrated aquaculture park and Nizamapatnam port. So these are the Nizamapatnam fishing harbour. So these are our priority projects. Let us begin with NH 167A. Yes, sir. General managers. Okay, you have the contractor. Next. ఈ బాపట్ల డిస్ట్రిక్ట్ లో 0/0 35/2 వరకు ఉంది సార్. ఈ టోటల్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 0/7 47/0 సార్. ఉంది కదా సార్. రోడ్ అక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. అక్కడ మంచి మీరు ఇది చేయాలి. ఏంటి యూ హ్యావ్ టు డూ బ్యూటిఫికేషన్, గ్రీనింగ్. అర్థమైందా? పెద్ద చెట్టు పెట్టదు అక్కడ, బీచ్ వ్యూ కట్ కాకూడదు. జస్ట్ ఆ ట్రయాంగిల్ ఏరియాలో మంచి ఇది చేసేసి, సో దట్ అక్కడి నుంచి వస్తూ ఉంటే బీచ్ దూరం నుంచి కూడా కనపడుతూ ఉండాలి. అక్కడ మొత్తం అప్రోచ్ కూడా మీడియంలో ఒక మొక్కలాగా పెట్టండి, సో దట్ ఇట్ విల్ బి నాట్ మోర్ దెన్ 5 feet or 6 feet. క్లియర్ అండి? చిలకలూరిపేట సెక్షన్ 92.38% వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ట్రంపెట్ వర్క్ సార్ మీడియం మనకు వచ్చేది 2 spans of 42 meters. ఇక్కడ ఎనీ ఇష్యూస్? ఆర్ దేర్ ఎనీ ఇష్యూస్? నో సార్, నో ఇష్యూస్. ఇది ఎప్పటి కంప్లీట్ చేస్తారు ట్రంపెట్ వర్క్? ट्रम्पेट वर्क कितने दिन में कंप्लीट करेंगे? अच्छा, you can't understand. Like November 15th. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదవశాత్తు మృతి జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. అయితే మరే కోణం ఉందా అన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను రాజకీయ రంగు పంచకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులపై పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు. ఎవరుకుంటారు ఉద్దేశం పిల్లలు కక్ష లేదు. ఎవరుకుంటారు ఉద్దేశం పిల్లలు భారతదేశం గర్వించదగ్గ దార్శనికుడు, అంతరిక్ష పరిశోధకుడు డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా భీమిలి ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం చిన్ననాడే విజ్ఞానంపై ఆసక్తి కనబర్చారని, భారత్ను అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారోజు సంజీవ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కె సూరిబాబు, పి సాయి కుమార్ పాల్గొన్నారు. ఆయన తన జీవితాన్ని అంటే చాలా కడుపు పేదరికం అన్నమాట. మట్టిలో నుంచి ఇంగిలోకి అది ఎదుగు. పేదరికం వలన ఆశయం ఎప్పుడు కూడా ఓడిపోదు అనే ఒక గొప్ప సత్యాన్ని తన జీవితం ద్వారా ఆశించారు. చాలామంది మేము పేదవాళ్ళం, మాకు డబ్బు లేదు. అది మీరు పేదవాళ్ళు దేనిలో పేదవాళ్ళు అవ్వకూడదు, ఆశయంలో పేదవాళ్ళు అవ్వాలి, కోరికలో పేదవాళ్ళు అవ్వాలి. నేను బాగుపడాలి, నేను ఎలాగైనా సరే మనం చేరాలి అని అనుకుంటే డబ్బు అనేది భగవంతుడు ఆటోమేటిక్గా నీకు ఎలాగివ్వాలో నీ యొక్క దాన్ని చూసి నిన్ను చూసి సమాజం చూసి ఎంత మంచిగా ఎంత మంచిగా చెప్పుకుంటుందని సమాజమే నీకు ఆ విధంగా ఎదిగిన మహానుభావుడే తెలుసు కదా. మీకు ఒక విషయం చెప్పి మీకు అంటే ఎక్కడ పెద్దగా రాసి కూడా ఉండదు. ఏంటంటే అబ్దుల్ కలాం గారు పెద్ద సైంటిస్ట్ అయ్యారు కదా, ఆయన్ని అమెరికా మీకు ఏం కావాలో అది ఇస్తాను, మీకు తరతరాలు కావాల్సిన ఆశిస్తాను, సర్వస్విస్తాను, మీరు వచ్చిందంటే నేను పేదరికంగా ఉన్నప్పుడు మీరు నన్ను పిల్లలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తోడ్పాటుతో ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీకి గూగుల్ సెంటర్ రావడం మా అదృష్టమని సర్పంచ్ నాయుడు సంతోషంతో ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే గంటాకి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ బీఆర్బీ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీతో యూత్ ప్రెసిడెంట్ గంటా రవితేజకి ఘనమైన సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తర్లువాడ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష కోట్లతో మన 1,50,000 కోట్లతో మన భారతదేశంలోనే ఒక తలమానికం ఐటీ రంగానికి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి రావడం, విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గం రావడం ఎంతో గర్వకారణాన్ని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ గూగుల్ సంస్థ మన నియోజకవర్గం రావడానికి మనం ఎంతైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారికి కూడా రుణపడి ఉంటామని, నియోజకవర్గం ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మా తర్లువాడ గ్రామానికి రావడం మేము జీవితాంతం తర్లువాడ గ్రామ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. అంతేకాకుండా మన భీమిలి నియోజకవర్గంలో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గానికి ఇలాంటి గూగుల్ సంస్థ రావడం, ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఈ చుట్టుపక్కల అనేకమైన ఐటీ కంపెనీలు వస్తాయి. మన ఆనందపురం మండలమే కానీ, భీమిలి నియోజకవర్గమే కానీ అంగరంగ వైభవంగా చాలా అభివృద్ధి చెందుతుందని, ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే తలమానికం అవుతుందని మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. బాపట్ల జిల్లాలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయ సాధనకు భారతీయులంతా కృషి చేయాలని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేధ శ్రీనివాసరావు అన్నారు. కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం మిసైల్ మ్యాన్ గా భారతదేశం గర్వించే రాష్ట్రపతిగా ప్రజల మన్ననలను పొందారన్నారు. అబ్దుల్ కలాం తరచుగా కలలు కనండి, వాటిని నిజం చేయండి అని బోధించేవారు. अब्दुल कलाम अमर रहे, अब्दुल कलाम। जय समाजवादी पार्टी, जय समाजवादी पार्टी। अमर रहे नेताजी मुलायम
రాజీవ్ అఖిలేష్ యాదవ్. ప్రజల రాష్ట్రపతిగా పేరొందిన ఆవుల జకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం గారు జన్మదినం సందర్భంగా ఈరోజు సమాజ్వాదీ పార్టీ తరఫున వారి విగ్రహానికి పూలమాల అంటించి వారి ఆశయాలకు పునరుద్ధమవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వారు అతి సామాన్యమైన జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలో మిసైల్ మ్యాన్గా భారత రత్న అర్జున్ గౌరవాన్ని పొంది భారత రాష్ట్రపతిగా ఎంతో పేరు ప్రఖ్యాతి సాధించారు. వారు ఎప్పుడు విద్యా బోధన అంటే బాగా ఇష్టం. అందువల్లనే వారి జన్మదిన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వారు చెప్పేది ఏంటంటే కళలు కనండి, ఆ కళలు నిజాయితీగా చేయండి అని భారతదేశంలో వారు ఎప్పుడు భారతదేశంలో అర్జున్ దేశంలో ఉండాలని కళలు అనేవారు. కాబట్టి వారి ఆశయ సాధనకు మేము పునరుద్ధరించాలని తెలియజేస్తూ అమర్ రహే అబ్దుల్ కలాం, అమర్ రహే అబ్దుల్ కలాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా వైద్యంతో మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పద్మనాభం మండల పరిధిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. సుమారుగా 500 కోట్ల రూపాయలు నేను సిఆర్టీ బిల్డింగ్ ఒక మెడికల్ కళాశాల వస్తుంది, రోజుకి కొన్ని 100,000 మంది బాగుపడుతుంది అంటే 2,30,000 కోట్లు ఒప్పు చేసేవు. 5,000 కోట్లు దీంట్లో ఏమాత్రం 5,000 కోట్లు 5,000 కోట్లు ఒక సంవత్సరం, 5,000 కోట్లు ఒకే రోజు అక్కర్లే, సంవత్సరానికి 1,000 కోట్లు చాలు. ఎందుకంటే ఒకే రోజు అన్ని తయారైపోతుంది. 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇది చేసిన అప్పులో. కానీ దాని గురించి కార్యక్రమం చేయడానికి ఆయన చేతులు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళు ఎంతసేపు హైటెక్ నేను ఎవరో చెప్తున్నా వాళ్ళు చదవడానికి వెళ్ళిపోతున్నారు, ఏదో గూగుల్ అంటున్నారు. ఆ గూగుల్ ఏందో, ఆ కథ ఏందో, అది రావడం ఏందో, ఆ ఫోన్ ఏదో అదేదో తెలియదు. కానీ పేపర్లో మాత్రం రేపు చేస్తారు, లక్షల ఉద్యోగాలు వస్తే 1,000 ఉద్యోగాలు. నేను తెల్లవారులే సిటీ దగ్గర కూర్చొని పెద్ద కూడా రావడం అనేక కంపెనీకి చెప్పి అనేక కంపెనీకి చెప్పి ఎన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంతసేపు మీడియా మేనేజ్మెంట్ క్షేత్రస్థాయిలో దీన్ని పనిచేయాలా, క్షేత్రస్థాయిలో మనం ప్రజల కోసం ఆలోచన చేయాలా అని ఆలోచన చేయకుండా చేసిన పనులు నాకన్నా ముందు చాలా బాగా చెప్పారు. మేషారి గారి, మన ఆదిబాబు గారు కానీ, ఈశ్వరరావు గారు మాట్లాడినా, బంగారపల్లి మాట్లాడినా, మా బీపీ గారు మాట్లాడుతూ క్లియర్గా మనందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో మనం ఉంటాం కాబట్టి మనం ఎలా ప్రజలకు చెప్పాలి. వాళ్ళు చెప్పడంలో మార్గం ఏంటంటే నేను చెప్పిన వాళ్ళు చెప్పినా మీరందరూ కూడా కింద గ్రామ స్థాయిలోకి వెళ్ళి మన ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవాళ 5,000 కోట్ల రూపాయల కోసం కోటి సంతకాలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో మనకు ఏర్పడిందంటే ఏ రకమైన ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అనేవి ఒకసారి ఆలోచించారు. సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెడితే చాలు ఈ మెడికల్ కళాశాల పూర్తవుతే ఎంతమంది వైద్యం వస్తుంది. మీకు ఇందాడే చెప్పాను, కురపాంలో పచ్చకాయలు వస్తే వాళ్ళు తగ్గించడానికి 200 కిలోమీటర్ల కేజీ తీసుకెళ్ళారు తప్ప ఈ మధ్యలో ఎక్కడ వైద్యం లేదు. 1 కేజీ దగ్గరికి వెళ్ళాలా అంటే ఎవరికి కూడా ఆ ఆలోచన లేదు. కాబట్టి దీని మీద మనం ఎట్టి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎస్ఎం పాషా రిపోర్టు కాలపరిమితి రద్దు అయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఈరోజు స్థానిక ప్రజా సంఘాల ఆఫీసు నందు ఎల్ శేషారత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే సుభాషిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6.5 సంవత్సరాల పోరాట ఫలితంగా కాలపరిమితి సర్క్యులర్ రద్దు మరియు 2 నెలల్లో 5G సిమ్ మరియు ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఎస్కే సుభాష్ని, వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల ఆఫీస్ నందు వివోఏల సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రధానంగా వివోఏలది కాలపరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈరోజున ప్రభుత్వం మాకు మంచి శుభవార్త అనేది మా పోరాటం చేయగా దానికి ఈరోజు ఫలితంగా రద్దు చేసింది. దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం మాకు సహకారంగా ఈ రోజున మేము చేసిన పోరాటాలు గుర్తించి మరి కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం వల్ల ఈ రోజున మేమంతా కూడా దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటే మండలంలో
మరి ఈ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక కాల పరిమితి రద్దు చేశారు. ఓకే, 5G సిమ్ సెల్ ఫోన్ ఇస్తాము 2 నెలలు అని చెప్పారు. అదే కాదు, ఇంకా అనేక సమస్యలు మా వివోఏలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రస్తుతానికి FRS యాప్ అనేది ఏదైతే ఫేస్ యాప్ ఉందో దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అది మేము ఒక్కడమే కాదు, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు ఈ రోజున రానటువంటి పరిస్థితులు లక్షల లోన్ తీసుకుంటా ఉన్నారు. లోన్లు పెరిగినాయి. 20 లక్షలు 30 లక్షలు అని అంటే ఈ రోజున లింకేజ్ తీసుకుంటా ఉంటే ఇంట్లో కూర్చొని గ్రూప్ మీటింగ్లు పెట్టుకుని ఉంటే వాళ్ళు ఏ విధంగా సంపాదన పెరుగుద్ది, ఏ విధంగా కడతారు. ఈ రోజున దాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి గుర్తుపెట్టుకుని వాళ్ళు పని చేస్తేనే ఏదైతే ఉపాధి ఉందో వాళ్ళు ఈ రోజున పని చేస్తే కష్టపడితేనే డబ్బులు వస్తేనే ఈ రోజున లోన్లు చెల్లిస్తారు. కాబట్టి ఈ రోజున రామగుండం నియోజకవర్గం సింగరేణిలో కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్రలో భాగంగానే కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదా అని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 19,000 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో మెడికల్ బోర్డు ఎత్తివేసి కుట్ర జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలు మెడికల్ పూర్తయిన డిపెండెంట్లు 400 మందికి వీటీసీలను పంపడం లేదని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులను నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 4 నెలలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి OSLకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 400కు పైగా వేచిచున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేట్ అయినటువంటి 10 మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది. లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో FPO ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి. రైతులందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఆందోళనకర పరిస్థితి ఉంటాయి. మీరు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఆరబెట్టుకొని దుర్బార పట్టుకొని తీసుకొని వచ్చినట్టయితే వచ్చిన ధాన్యం వచ్చే విధంగా అమాలీలు కూడా ఎక్స్ట్రా ఉండే అవసరమైతే నైట్ కూడా లోడింగ్ చేసి తీసుకోవాలని చెప్పి పొద్దున్నే నేను కలెక్టర్ గారికి, భువనగిరి కలెక్టర్, నల్గొండ కలెక్టర్, అందరు కలెక్టర్కి చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు మద్దతు ధర విషయంలో కూడా ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ లేదు. మేము ఎప్పటికప్పుడు రోజు మానిటర్ చేస్తూనే ఉంటాం.
దాంతోపాటు సన్నాలు ఇచ్చిన వారికి బోనస్ వారికి ఇంకా మీకు టార్పాలిన్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు చెప్పినట్టయితే ఎమ్మడే పంపిస్తాం. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నది. క్యాబినెట్ మీటింగ్లో కూడా వరి సేకరణ మీద ఈ సంవత్సరం 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా తీసి పెట్టడం జరిగింది. మీరు ఒడ్లు తీసుకున్న తర్వాత 48 గంటల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడే విధంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు రైతులను తిప్పనిక్కుంటా 6 కాలం శ్రమించి రైతులు పంట పండిస్తే మన దురదృష్టం ఏంటంటే ఒకసారి తుర్కపల్లి సైడ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి రాళ్ళ వర్షం పడుతుంది. అవి నిన్న మన ఆత్మకూరు వెలుగొండ